హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మనకు ముందుగా వెలుగు సక్సెస్ పేపర్లో సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు, కానిస్టేబుల్ కమ్ డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం 10వ తరగతి పూర్తయిన పురుష అభ్యర్థులు మాత్రమే మార్చి 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు. మొత్తం పోస్టులు వచ్చేసి 1124 పోస్టులు. ఇందులో కానిస్టేబుల్, డ్రైవరు, పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్ మొదలైన పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దీని యొక్క అర్హత వచ్చేసి 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ అనుభవం తప్పకుండా ఉండాలి. ఏజ్ వచ్చేసి 2025 మార్చి 4 నాటికి 21 నుంచి 27 ఏళ్ళ మధ్యన ఉండాలి. ఎత్తు 167 సెంటీమీటర్లు, ఛాతీ వచ్చేసి 80 నుంచి 85 సెంటీమీటర్ల మధ్యన ఉండాలి. ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటరీ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్టు, రాత పరీక్ష, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. దీని యొక్క శాలరీ వచ్చేసి నెలకు 21,000 నుంచి 69,000 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మహిళలకు లేదు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 2025 మార్చి 4వ తారీఖు అప్లికేషన్ లాస్ట్ డేటు. ఎవరైనా అప్లై చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి, మంచి అవకాశం. అదేవిధంగా ఎన్పిసిఐఎల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు, మొత్తంగా 4 మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం మార్చి 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. దీనికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధించి 2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మార్చి 4వ తేదీ చివరి తేదీ. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఐఎస్ఎస్ ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 47 పోస్టులకు. ఇండియన్ ఎకనామికల్ సర్వీస్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఇది కేవలం అర్హత. 47 పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ ఫీజు 200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా బిహెచ్ఏఎల్లో మేనేజర్ పోస్టులకు 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. చివరి తేదీ వచ్చేసి మార్చి 4. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్, ఆంధ్ర జన కేంద్ర సంఘం ఎప్పుడు ఏర్పడ్డది, యంగ్స్మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ, హిందూ సోషల్ క్లబ్, హ్యూమానిటేరియన్ లీగ్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది. దీని గురించి డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ పేపర్లో స్వయం ఉపాధికి 6,000 కోట్లు సబ్సిడీలు, మార్జిన్ మనీ అందించడానికి ప్రభుత్వం సిద్ధం. మార్చి 2న సంక్షేమ పథకాల పండగ వనపర్తిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్వయం ఉపాధి కోసం 6,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అదేవిధంగా 3 ఎకరాల వరకు రైతు భరోసా అందిందని డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. అదేవిధంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో టెన్షన్ గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్తో అన్వేషణ చేస్తున్న సిబ్బంది. జాడను గుర్తించిన గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ యాంటీనా. బురదలో 5 మెత్తటి పదార్థాలను గుర్తించినట్లు సమాచారం. అవి మనిషి చేయాలా లేదంటే ఏదైనా మెత్తటి వస్తువుల కదలికలు లేనట్లు గుర్తింపు. ఆ 8 మంది బతికే అవకాశమే లేదని మంత్రి జూపల్లి కృష్ణవార్. తప్పుడు అంశాలను ప్రచారం చేయవద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్. అదేవిధంగా మామునూరు ఎయిర్పోర్ట్కు వరంగల్ ఎయిర్పోర్ట్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిఎంఆర్ సంస్థ ఎన్ఓసి ఇవ్వడంతో లైన్ క్లియర్. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదన్న నిబంధన నుంచి మినహాయింపు. ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు. వరంగల్లో ఎయిర్పోర్ట్ కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో మంచు ప్రళయం, 25 మంది గల్లంతు, 32 మందిని రక్షించిన సహాయక బృందం. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో బాగా ఎత్తున ఉన్న సరిహద్దు గ్రామం మన సమీపాన మంచు తొలగించే పనిలో ఉన్న 57 మంది
బీఆర్ఓ కార్మికులకు శుక్రవారం విరిగిపడిన మంచి చర్యల కింద చిక్కుపోయారు. వారిని రక్షించడం కోసం అదేవిధంగా మనకు దిశ న్యూస్ పేపర్లో ఇచ్చినట్టు నేటి రేషన్ కార్డుల పంపిణీ వాయిదా. పలు జిల్లాల్లో పూర్తిగానే దరఖాస్తుల ఎంక్వైరీ. మరో చోట ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ. కొత్తగా 1,00,000 కార్డులు పంపిణీ చేయాలన్న ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన ఆ కార్యక్రమం వాయిదా పడింది. అదేవిధంగా భారత స్టాక్ మార్కెట్ BSE వచ్చేసి భారీగా పతనం. 1,400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 2,150 కన్నా దిగువన నిఫ్టీ. అదేవిధంగా మామునూరు ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ అనుమతి మంజూరు చేసిన కేంద్రం. నెరవేరనున్న వరంగల్ వాసుల కళ. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం. అదేవిధంగా మనకి SLBCలో అవి మృతదేహాల మెత్తటి పదార్థాలు ఆనవాళ్లు దొరికినాయి. అవి మృతదేహాల లేకుంటే మెత్తటి పదార్థాలు అని. అదేవిధంగా 6,000 కోట్లతో స్వయం ఉపాధి స్కీమ్స్ రేపు వనపర్తిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం. అదేవిధంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 2వ తేదీన తెలంగాణకు రానున్నట్లు అన్ని ఏర్పాట్లు చేయనున్న ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు. అదేవిధంగా దేశ అభివృద్ధికి సైన్సే కీలక పాత్ర. విజ్ఞాన్ వైభవ్ 2025 ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ కారిడార్ను ఏర్పాటు చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వినతి. విధంగా డిగ్రీ సిలబస్లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇంటర్న్షిప్తో ఉద్యోగాల కల్పన, పరిశ్రమలకు MOUలు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో SC, ST మహిళా పారిశ్రామికవేత్తల కోసం 10% ప్రత్యేకంగా కేటాయిస్తామని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన. ఫ్రెండ్స్, వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాలు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సమావేశాలు. మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి.